ఒక రాజ్యంలో వయసు అయిపోయిన ఒక రాజు తన రాజ్యానికి కొత్త రాజును నిర్ణయించుకోవాలని ప్రజలందరినీ కూడా రాజ్యంలోకి రమ్మని ఆజ్ఞాపిస్తాడు. నేను మీలో నుంచి ఒక రాజును ఎంచుకోవాలనుకుంటున్నాను. అందరికీ ఒక విత్తనాన్ని ఇస్తాడు. దీన్ని బాగా చూసుకోండి. సంవత్సరం తర్వాత ఎవరైతే మొక్కను తీసుకుని వస్తారో వాళ్ళలో ఒకరిని రాజుగా ఎంచుకుంటానంటాడు. ఆ ప్రజల్లో కుమార్ అనే ఒక వ్యక్తి రాజు నుండి విత్తనాన్ని తీసుకెళ్లి ఇంట్లో బాగా నీళ్లు పోసి పెంచేవాడు. అయినా కానీ మొక్క మొలవడం లేదు. అలా ఒక్క సంవత్సరం తర్వాత ప్రజలందరూ వాళ్ళు పెంచినటువంటి మొక్కల్ని తీసుకొని రాజు వద్దకు వస్తారు. కానీ కుమార్ మాత్రం ఖాళీ మట్టి కుండను తీసుకొస్తాడు. దానిలో ఎలాంటి మొక్క ఉండదు. కానీ రాజు చివరికి కుమార్నే రాజుగా చేస్తాడు. అప్పుడు రాజు అంటాడు, నేను ఇచ్చిన విత్తనాలన్నీ ఉడకబెట్టినవి, దానిలోంచి మొలకలు రావు. మీరందరూ మోసం చేసి వేరే మొక్కల్ని తీసుకొచ్చారు. కానీ ఈ కుమార్ అనే వ్యక్తి మాత్రం నిజాయితీగా ఆ మట్టి కుండను తీసుకొని వచ్చాడు. అందుకే ఇతని రాజుగా ఎంచుకుంటున్నాను అని అంటాడు. నిజాయితీగా ఉంటే ఈ రోజు కాకపోయినా రేపైనా ఉన్నత స్థానానికి వెళ్తారు. ప్రేమ, నిజాయితీ, పవిత్రత ఉండేవారిని ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా ఓడించలేదు. ఎప్పుడు ఏ పరిస్థితుల్లో నిజాయితీని కోల్పోకండి.